ఇప్పుడు విచ్చలవిడిగా ప్రభుత్వ నిధులు జగన్మోహన్ రెడ్డి వాడినప్పుడు తప్పు లేదులే కానీ మేము వాడితే తప్ప అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే కేవలం 5 కిలోమీటర్లు ప్రయాణించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిధులతో హెలికాప్టర్ వాడుతూ అదేవిధంగా చెట్లను నరుకుతూ పైన వెళ్తే కింద ట్రాఫిక్ ని ఆపినప్పుడు లేని నోర్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగం చేశారని చెప్పేసి వైసీపీ నాయకులు ట్వీట్లు, లేదు మీ నాయకుడే అధికార దుర్వినియోగం చేశారని ఇటు వైసీపీ ట్వీట్లు. ఏం చెప్తారు సార్ దీని మీద? సింపుల్. లాస్ట్ ఎక్స్చెక్కర్ నుంచి హెలికాప్టర్ల ఖర్చులు తీస్తే 1,47,00,000 అగ్రిగేట్న జగన్మోహన్ రెడ్డి ఖర్చు ఉంది. వీళ్ళు ఎంత ఉంది? 3 హెలికాప్టర్లు. నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి గారికి డిస్క్రిప్షన్ ఉంటుంది హెలికాప్టర్లు తిరగడానికి. ఎవరు? విద్యాశాఖ మంత్రి తిరిగేస్తాడు. డిప్యూటీ సీఎం అని ఒక అలంకారప్రాయమైన పదం ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి కూడా తెల్లరి టిఫిన్ దగ్గర, లంచ్ దగ్గర, డిన్నర్ దగ్గర తినడానికి హెలికాప్టర్ని, విమానాలని వాడేస్తున్నాడు ఆయన. ఇది చాలా పైశాచికంగా ఉంది. ఎక్స్చెక్కర్గా అగ్రిగేట్న 19 నుంచి 25 కోట్ల మధ్యలో డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఈ కంపారిజన్ ఉన్నప్పుడు ఎవరెవరు అన్నది ఎవరు మాట్లాడరు. రేపు పొద్దున బడ్జెట్ పెట్టినప్పుడు 2 బయటకు వస్తాయి. జీఏడీ ఫర్ ఏరోప్లేన్ అండ్ హెలికాప్టర్ ఎక్స్పెన్సెస్ ఇలా పెడుతుంది. వాళ్ళు పెడతారు. 5 సంవత్సరాలు జీఏడీ బడ్జెట్లు ఉన్నాయి కదా, టకటక బయటకు వస్తాయి ఆన్సర్లు. తాడేపల్లి ప్యాలెస్ మరమ్మతులకు 40 కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా ఇటు ఋషికొండ భవనానికి దాదాపుగా 500 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని చెప్పేసి జనసైనికులు. అలా కాదండి, మీ ఇల్లు మీరు 500 కోట్లు కాదు 1000 కోట్లు పెట్టి బాగు చేయించుకుంటారు. ప్రధానికి జూబ్లీ హిల్స్లో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది, మొత్తం రెనోవేషన్ చేసి 200 కోట్లు పైసలు ఖర్చు పెట్టి మళ్ళీ ఇల్లు కట్టుకున్నాడు ఆయన శుభ్రంగా. ఆయన ఎంత ఖర్చు పెట్టుకుంటారు? నాకెందుకు? ఐటీ డిపార్ట్మెంట్ అడుగుతుంది ఎంత ఖర్చు పెట్టారు, దానికి వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. లేకపోతే మున్సిపల్ శాఖలో వచ్చి మెజర్మెంట్లు వేసి ఈ దీనికి ఎంత పన్ను వేస్తున్నాం అని చెప్తారు, పన్ను తీస్తారు. తాడేపల్లి భవన్ ఆయన కట్టుకున్న దానికి ఆడిట్ చేస్తారండి. ప్రభుత్వ నిధులు అవి కూడా ఎలా నిధులు అవుతాయి సార్? ఇప్పుడు ఎక్స్చెక్కర్ నుంచి తాడేపల్లి హౌస్ ఎంత కాదన్నా ఒక 10 నుంచి 20 కోట్లు ఖర్చు కాకుండా ఉంటుంది కదా, బేర్ మినిమం అనుకుంది వరస్ట్ కేసు సినారియోలో. ఆ 10-20 కోట్లు ఖర్చు కూడా ఎక్కడైనా తీయండి. ఒక ఏమని రాసేస్తారు? చింతకాయ కొట్టే ఎలక్కాయని రైడ్ కదా ఎవడను. ఆ హెడ్ పర్టికులర్ మెయింటెనెన్స్ ఫర్ ద చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్, చీఫ్ మినిస్టర్ హౌస్, ఇవన్నీ ఉన్నాయి కదా. దేనికి కదా హెడ్లు? ట్రెజరీకి వెళ్తే చీఫ్ మినిస్టర్ మెయింటెనెన్స్ కాస్ట్ అని ఒకటి ఉంటుంది. చీఫ్ మినిస్టర్ దాని ఏమంటారు క్యాంప్ ఆఫీస్ మెయింటెనెన్స్ కాస్ట్. ఇవన్నీ తీయండి సార్, ఎక్స్పెన్సెస్ మీ దగ్గర ఉన్నాయి, తీసి బయటెట్టి ఇది చర్చిద్దాం. అలా ఇప్పుడు లోకేష్ గారిని చూడండి, పప్పులు తిన్నట్టు 200 కోట్లు 300 కోట్ల పప్పులు తినేసాడని చెప్పారు కదా ఎగ్జాంపుల్. అలా ఇప్పుడు దీంట్లో కూడా చెప్పండి, చెప్తే అది రైటో రాంగో అప్పుడు దాని మీద ఇంత తీసి డేటా మాట్లాడతారు అందరూ. ఏదో బట్టకాయలు చవతలు వేసేయడం దాని నుంచి పర్యవసనాలు అంటే పవన్ కళ్యాణ్ తన సొంత నిధులనే వాడుతున్నారు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎవరు నమ్మరు? అది నమ్మరా? ఎవరు నమ్ముతారు? ఎక్కడి నుంచి నిధులు వాడతాడు ఆయన? ఎందుకు వాడుతున్నాడు? సొంత హెలికాప్టర్ ఉందా? వాళ్ళ అన్నయ్య గారికి అయితే నాకు తెలిసి హెలికాప్టర్ ఉంది, ఏమైనా ఉంది ఆయనకి. ఆయన వేసుకుని తిరుగుతున్నాడు అనుకోండి, ఆయన డబ్బులు ఆయన ఖర్చు పెట్టుకుంటాడు అనుకుంటారు. ఇదేంటిది? హ్యాంగర్ ఛార్జెస్. ఒక విమానం ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళి వెనక్కి రావడానికి ఎంత ఖర్చు అవుతుందని అగ్రిగేట్ 20 lakhs దగ్గర ఖర్చు అవుతుంది. 10 to 15 lakhs ఈజీగా అవుతుంది. యానే తెచ్చిస్తారు డబ్బులు? అసలు అంత గాలి తిరుగులు తిరగవలసిన అవసరం ఏంటి వచ్చింది? మన వీకెండ్ అంటే వచ్చారు ఇక్కడికి ఉన్నారు ఏదో అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తుంది. ఇదేంటిది? జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిన ఉదంతం చెప్పండి. 5 సంవత్సరాలు 10 years లేదు, ఇక్కడే ఉన్నారు. కరోనా టైంలో కూడా ఇక్కడే ఉన్నారు, మరి ఏపీలో ఉన్నారు. ముఖ్యమంత్రి బాధ్యత అదే కదా. చంద్రబాబు గారు ఎన్నిసార్లు వస్తారు ఇక్కడికి హైదరాబాద్? ఆల్మోస్ట్ సాటర్డే సండే వస్తారు కదా ఆయన. అవును. లోకేష్ అయితే సాటర్డే సండే గ్యారంటీ కదా. పవన్ కళ్యాణ్ అయితే రోజు తిరుగుతుండే, వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్ళేటంటే సాయంత్రం గ్యారంటీగా తిరుగుటపాలు వస్తాడు ఇక్కడికి. ఇదేంటిది? ఇవన్నీ మాడితే తప్పు వస్తుందంటే ఎలాగ ఉంటుందండి? స్కెడ్యూల్లోనే నదిరే ఎన్ని రిలీజ్ చేయమంటారు? సో ఓవరాల్గా ఒక కాన్సెప్ట్ అన్న దగ్గర డీవియేట్ అవుతున్నప్పుడు చర్చ అవుతుంది. లేదా మీకు కంపారిజన్స్ ఇవ్వండి, ఎంత తిరుగుతున్నా ఈ కార్యక్రమాల కోసం. ప్రధానికి ఆయన చూడండి, ఫస్ట్ ఎలక్షన్ అయిన వెంటనే ఒక ఎంపీటీసీని ఎవరినో కొట్టారు. ఆయన కొట్టినంటే లటక్కని లీడ్ అయినా తర్వాత ఎంతమందిని వాళ్ళ ఎమ్మెల్యే కుమ్మించాడు అక్కడ ప్రొఫెసర్ గారిని, డాక్టర్ గారి ప్రొఫెసర్ని. అప్పుడు వెళ్ళాడా? లేదంటే మొన్న ఇంకోటి ఏదో జరిగింది ఒకటి అనంతపూర్లో. వెళ్ళాడంటే అరే ఈయన ఇదే పనిగా ఎక్కడ ఆడపిల్ల మీద ఏం జరిగినా ఒక హెలికాప్టర్ వేసుకెళ్తాడు, లేకపోతే విమానం వేసుకెళ్తాడు, పర్లేదురా ఈయన ప్రజారంజక పాలన చేస్తాడు. ఇదేంటిది? ఇడ్లీ దోశ తినడానికేమో విమానం వేసుకుని అక్కడి నుంచి విజయవాడ వెళ్తావా? లేదా రాత్రి డిన్నర్కి అక్కడికి మళ్ళీ హైదరాబాద్ వస్తుంటే ఇవన్నీ అడగకుండా ఎవడనుకుంటాడు? ఎవరు డబ్బులు ఇవన్నీ? నేను ప్రత్యక్ష పరోక్ష పనులు గడితే వాళ్ళ దైనందిన జీవితాలు గడుస్తూ ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యంగా అసెంబ్లీలో అప్పుల గురించి ప్రస్తావన వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వము అక్షరాల ఖర్చు చేసింది 3 లక్షల కోట్లే. కాకపోతే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టారు ప్రభుత్వం మీద, వైసీపీ ప్రభుత్వం 10 లక్షలని 15 లక్షలు అని చెప్పేసి. ఒక క్లారిటీ అయితే వచ్చింది, వాళ్ళు చేసిన అప్పు 3 లక్షలు, వీళ్ళేమో 14 లక్షలు అప్పు చేశారని కూడా మాట్లాడారు. 3,32,000 కోట్లు ఎందుకు సార్? బడ్జెట్లోనే 6,57,000 కోట్లు మొత్తం టోటల్ అప్పును ఎస్టాబ్లిష్ చేశారు కదా పేవల్ కేశవ్ గారు మొన్న పెట్టిన 24-25 సంవత్సరం పెట్టిన బడ్జెట్. ఎందుకు సార్ రోజు దాని మీద
టైం వేస్ట్ కాకుండా 2,09,083 కోట్లు దాటి 2,13,250 కోట్లు ఎంతో తీసుకొచ్చారు ఇప్పటికి. లెక్క చెప్పమనండి దానికి. కానీ వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారం చేశారు కదా, శ్రీలంక చేస్తారు రాష్ట్రాన్ని అన్నట్టు మాట్లాడారు. చేశారు. ఇప్పుడు శ్రీలంకలో ఉన్నాం అనుకునే వీళ్ళు పరిపాలిస్తున్నారు కదా. వాళ్ళు చెప్పింది కదా శ్రీలంకని. ఏమి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు శ్రీలంకలో ఉన్నాం అనుకుని పరిపాలిస్తున్నారు. జీడీపీలు పెరిగిపోయా, లేకపోతే వ్యవసాయదారులకి అన్ని పనిముట్లు లేకపోతే అన్ని కార్యక్రమాలు అన్నీ ఇచ్చేశారు. అలానే చెప్పమన్నాడు సార్. ఎక్కడికక్కడ డొల్లతనం. బుచ్చే చౌదరి గారు నిలబడి ఎలా మాట్లాడుతున్నారు వినండి, కోన రవికుమార్ మాట్లాడుతుందనండి, రమణమూర్తి గారు మాట్లాడుతుందనండి, రాయలసీమ నుంచి వచ్చిన వరదరాజు రెడ్డి గారు ఏం మాట్లాడారు వినండి ఒకసారి. పొద్దుటూరు నుంచి గెలిచిన ఆయన ఏమన్నా సముచితంగా సందర్భోచితంగా ప్రవర్తన ఉందా అసెంబ్లీలో? ఎంత కాదన్నా ప్రజాప్రతినిధుల యొక్క ఆక్రందాన్ని గౌరవ అసెంబ్లీలో చర్చిస్తున్నారు. ఆ పొజిషన్ లేకపోయినా ఆ పొజిషన్ స్థాయికి ధీటుగా గలవిందిస్తారు ఒక్కొక్కరు. అంత మీరు మంచి ప్రభుత్వం మొన్న 6 బుల్లెట్లు దింపేసామని మొన్న పెట్టిన సభకైతే వరదరాజరెడ్డి గారు ఎందుకు మాడారు, అనుమతి గారు ఎందుకు మాడారు, కోన రవికుమార్ ఎందుకు మాడారు, బుచ్చే చౌదరి గారు ఎందుకు మాడారు, బోండమ్మ గారు ఎందుకు మాడారు?